ముందుగా మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళాలి. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ బార్లోని ఫ్రంట్ పేజ్ అని టైప్ చేయాలి. FRONT ఫ్రంట్ స్పేస్ ఇచ్చి పేజ్ PAGE ఫ్రంట్ పేజ్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ యాప్ రావడం జరుగుతుంది. నాకు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఓపెన్ చూపిస్తుంది. అదే మీకు ఇక్కడ ఇన్స్టాల్ అని చూపిస్తుంది. ఇక్కడ ఇన్స్టాల్ మీద ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసి వెళ్ళిపోండి. ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ఇవ్వాలి. మీ ఫోన్ నెంబర్ ఇచ్చి ఓకే చేసుకున్నట్లయితే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసేయండి. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి ఓకే చేస్తే ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేయాలి. మీ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మీకు అంటే ట్రేడ్ ఇన్వెస్ట్ చేస్తారా ట్రేడ్ చేస్తారా అని అడుగుతుంది. 2 చేస్తాను బోత్ ఆప్షన్ ఎంచుకోండి. తర్వాత ఇక్కడ స్టాక్స్ F&O మ్యూచువల్ ఫండ్స్ అన్నీ ఓకే చేసేయండి. మీ వయసు టిక్ చేయండి. తర్వాత మీ ఎక్స్పీరియన్స్ టిక్ చేయండి. తర్వాత మీ ఇన్కమ్ ఎంత అనేది టిక్ చేసుకోండి. టిక్ చేసుకున్న తర్వాత మీరు యారో మార్క్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏవో ఒకటి 3 టిక్ చేసేయండి. అవి పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. నార్మల్గా టిక్ చేసేయండి. ఏవో ఒకటి 3 టిక్ చేస్తే మనకి యారో మార్క్ ముందుకి తీసుకెళ్తుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసేయండి. గాట్ ఇట్ ఓకే అయిపోయింది. తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి 4 టైమ్స్. ఓకే అయిపోయి యాప్ ఓపెన్ అవుతుంది. ఫినిష్ అయిపోయింది. ఫినిష్ మీద క్లిక్ చేసేయండి. ఈ అప్లికేషన్ ఓపెన్ చేసుకున్న వెంటనే ఫస్ట్ ట్రేడ్ ల్యాబ్లోకి వెళ్ళండి. తర్వాత మనం డిస్కవర్లోకి వెళ్ళాలి. ట్రేడ్ చేయాలనుకుంటే నిఫ్టీలో ట్రేడ్ చేయాలనుకుంటే డిస్కవర్లోకి వెళ్ళి మనం ఆప్షన్ చైన్ మీద క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మనకి పుట్ సైడ్ పడుతుందని చెప్పేసి ఇప్పుడు మనం ఒకటి తీసుకోవాలనుకుంటే ఇక్కడ మనం దానిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ పొజిషన్ ఇలా రావడం జరుగుతుంది. ఇది తీసుకుందాం. ఇక్కడ మనం బై చేసుకోవాలి. ఇక్కడ మనకు ఒక లాట్ అనేది అడుగుతుంది. మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు. నేను సింగిల్ లాటే తీసుకుంటున్నాను. ఎంట్రీ ప్రైస్ ఇక్కడ 367 రన్ అవుతుంది కాబట్టి నేను 360 పెట్టుకుంటాను. 360కి వస్తే కొనమని చెప్తున్నాను. సో ఇది ఇంట్రాడే లేకపోతే టుమారోకా లేకపోతే ఎక్స్పైరీ డేకా అని అడుగుతుంది. నేను ఎక్స్పైరీ డేకి చూస్ చేసుకున్నాను. అలాగే మనకి ఇక్కడ స్టాప్ లాస్ మనం చూసుకున్నట్లయితే 360కి తీసుకున్నట్లయితే 345కి అంటే 15 పాయింట్లు 345కి వస్తే స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవ్వమని పెట్టాను. టార్గెట్ ఏమో 360కి తీసుకున్నాం కాబట్టి 30 పాయింట్లు అంటే 390 పాయింట్లు అంటే 30 పాయింట్లు వస్తే మనకి 1:2 రేషియోలో నేను పెట్టాను. సో 390 వస్తే ఎగ్జిట్ అయిపోమని చెప్పేసి పెట్టాను. సబ్మిట్. డన్. స్టాక్స్లో ట్రేడ్ చేయాలనుకుంటే వాచ్ లిస్ట్లోకి వెళ్ళి మీకు ఏ స్టాక్ కావాలో ఏ కంపెనీ స్టాక్ కావాలో ఆ కంపెనీ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో ఇందులో మనం ఏదైనా ట్రేడ్ చేయాలనుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు BSE స్టాక్ షేర్ నేను కొనాలనుకుంటే ఇక్కడ దాని మీద క్లిక్ చేసి బై మీద క్లిక్ చేసిన తర్వాత ఎన్ని షేర్స్ కావాలని మనం చూస్ చేసుకోవాలి. నేను ఒక 10 షేర్లు తీసుకోవాలనుకుంటున్నాను. 10 తీసుకొని ఎంట్రీ ప్రైస్ ఎంత 2700కి. అలాగే ఇదేమో వచ్చి మనకి ఇంట్రాడే టుమారో వీక్ మంత్ ఇయర్ అని అడుగుతుంది. సో నేను ఇయర్కి సెలెక్ట్ చేసుకుంటాను. తర్వాత స్టాప్ లాస్ వచ్చి మనకి ఇక్కడ 2700 తీసుకున్నాం కాబట్టి 2670కి వస్తే ఎగ్జిట్ అయిపోమని పెట్టాను. టార్గెట్ వచ్చి 2700 అంటే 2900కి టార్గెట్ పెట్టాను. స్టాప్ లాస్ టార్గెట్ నాకు అవసరం లేదు. మీరు పెట్టుకోవాలనుకుంటే మీరు పెట్టుకోవచ్చు. ఓకే సబ్మిట్. ఈ రకంగా మనం తీసుకోవచ్చు. అసలు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూపిస్తుంది
ఎంట్రీ అయినవి అలాగే ఎంట్రీ అవ్వకుండా మనం హోల్లో ఏదైతే ఆర్డర్ ప్లేస్ చేసామో అది కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది, ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ మనం చూడవచ్చు. ఇది ఇంకా అంటే ఆల్రెడీ 360 అంటే మనకి ఇది రీఫ్రెష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మనకి ఒక్కొక్కసారి రీఫ్రెష్ అవ్వదు, మనం ఒకసారి రీఫ్రెష్ చేసుకుంటే మనకి ఆల్రెడీ ఎంట్రీ అయ్యింది 360కి. ఇక్కడ మీరు చూడవచ్చు యావరేజ్ ప్రైస్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.